అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇక్కడ అనేక రకాల రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకు సరైన పోషక విలువలు అందుతాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఫుడ్స్ కల్తీ అనేది ఎక్కువైపోయింది కదా, వాటిని ఎలా గుర్తించాలి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాము. లోపల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి రకరకాల పదార్థాలు వాటిని ఎలా కల్తీ చేస్తున్నారని వాటి మీద స్పెషల్ డిస్కషన్ చేద్దాం. మనతో పాటు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే జనరల్గా అవేర్నెస్ కోసమే ప్రోగ్రాము. మనం తినే ఆహారాలన్నీ కల్తీ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ కల్తీ అనే మాటే లేదు. ఎందుకు ఇప్పుడు అంత వైరల్ అవుతుంది ఈ కల్తీ అనే మాట? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కల్తీ అంటే ఏంటంటే అర్థం చేసుకోవాలి. నాణ్యతని ఒక దిగచర్య పనికి మేము కల్తీ అంటాము. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఈ కల్తీ అనేది ఒక క్రిమినల్ యాక్ట్ అనమాట. సో ఈ కల్తీ ఎందుకు ఎక్కువ పెరిగింది ఈ మధ్య అంటే, ఒక రీజన్ చేస్తే లైక్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి. ఇంకొకటి రీజన్ ఏంటంటే ఈ డిమాండ్ మళ్ళీ సప్లై మధ్య గ్యాప్ వచ్చేసి మళ్ళీ పాపులేషన్ ఎక్కువ పెరగడం వల్ల ఈ కల్తీ అనేది ఎక్కువైంది మేడం. అట్లా స్టార్ట్ అయింది కల్తీ. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి తీసుకునే ప్రతి పదార్థం కూడా కల్తీ అవుతుంది. అంటే పాలు కల్తీ అయ్యి చాలా మంది ఆ కల్తీ పాలు తీసుకొని చనిపోవడం ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కేసులు చూసాము. చనిపోయేంత వరకు వెళ్ళారు. అంటే ఆ పాలని అంత కల్తీ ఎలా చేస్తున్నారు, ఎంత గాఢమైన కెమికల్స్ ఉంటాయి, అసలు పాల నాణ్యతను మనం గుర్తించడం ఎలాగా, అడల్ట్రేషన్ అసలు ఎలా గుర్తించవచ్చు? మేడం, పాలు గురించి ఇప్పుడు చేస్తే ఈ భారతదేశంలో ఏ పదార్థాలు కల్తీ ఎక్కువ జరుగుతున్నాయంటే, ఒకటి పాలు, నూనె, తేనె, అదనపు పదార్థాలు, వీళ్ళు ఈ పదార్థాలు ఎక్కువ మనం కల్తీ, మసాలాలు మొత్తం కల్తీ అవుతుంది మేడం. సో ఇది ఎందుకంటే నేను డిమాండ్ అండ్ సప్లై ఒకటి మీకు చెప్పాను. దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ చూస్తే అరౌండ్ 1.3 crores పాపులేషన్ ఇస్ దేర్. సి వాళ్ళకంతా పాలు సప్లై చేయడం ఇది ఒక ఛాలెంజింగ్ అన్నమాట. సి అప్పుడు ఎప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుందో ఇలాంటి పనులు ఎక్కువ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము వినియోగదారులకి లైక్ ఇంట్లో ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఈ కల్తీని ఎలా గుర్తించవచ్చు మేము చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, జనరలీ పాల్లో వాటర్ కలుపుతారు అన్నమాట. ఈ వాటర్ని మేము ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, దీనిని ఈ ఇన్స్ట్రుమెంట్ని మేము ఏమంటామంటే, దిస్ ఈస్ కాల్డ్ లాక్టోమీటర్. లాక్టోమీటర్ అంటాం. దీనిలో మర్క్యూరీ ఉంటుంది. ఇది సాంద్రత చూపిస్తుంది. మన పాల్లో సాంద్రత అంటే డెన్సిటీ అంటాం మేము. ఈ పాలు డెన్సిటీ ఎంత ఉంటుందంటే 1.020 to 1.030 ఉంటుంది. ఆ సేమ్ స్కేల్ ఇక్కడ ఇస్తారన్నమాట. నా దగ్గర ఇప్పుడు 2 మిల్క్ శాంపిల్స్ ఉన్నాయి మేడం. సో ఇప్పుడు చూడండి, ఈ లాక్టోమీటర్ని ఈ పాల్లో వేయాలన్నమాట. ఇది వేసినప్పుడు ఏంటంటే, నేను చెప్పాను స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్ 1.020 to 1.030 ఉంటుంది. ఆ స్కేల్ 1.20 to 30 మధ్యలో ఉంది. సో ఇప్పుడు దీనిలో కల్తీ లేదన్నమాట. సో కరెక్ట్ ఆ సాంద్రతకి ఇది స్కేల్ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇదే లాక్టోమీటర్ ఇంకొక మిల్క్ శాంపిల్ ఉంది చూడండి. ఇప్పుడు ఇది వేస్తాను నేను. చూడు, ఇది ఏంగానే ఏంటంటే కిందికి వెళ్ళిపోయింది. సో డెన్సిటీ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇందులో వాటర్ కలిపారు అని మనకు అర్థమవుతుంది. వాటర్ మాత్రమే కలిపారు అని తెలిసిపోతుంది. ఈ లాక్టోమీటర్ మన అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఈజీగా మనం ఇంట్లో ఈ టెస్ట్ చేసుకోవచ్చు. వాటర్ మన పాల్లో ఎంత ఉంది అని చేయవచ్చు. అలాగానే మనకు వాటర్ కాకుండా మనకు పాల్లో యూరియా కానీ, స్టార్చ్ కానీ, డిటర్జెంట్ కానీ ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ టెస్ట్ అన్నమాట. ఈ పాల్లో ఒక 10 ml తీసుకుని మనం ఇంట్లో అర్హర్ పౌడర్ అంటాం, పప్పులు, కందిపప్పులు పౌడర్ చేసుకుని కొంచెం పౌడర్, ఒక స్పూన్ పౌడర్ వేసి మనకు లిట్మస్ పేపర్ అనేది దొరుకుతుంది మేడం. ల్యాబ్లో, అన్ని ల్యాబ్లో లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది. ఈ లిట్మస్ పేపర్ తీసుకోవాలి. ఈ లిట్మస్ పేపర్ తీసుకొని మనము రెడ్ లిట్మస్ పేపర్ అంటాము. ఈ రెడ్ లిట్మస్ పేపర్ ఏమవుతుందంటే, ఇన్ కేస్ అందులో యూరియా ఉంటే బ్లూ టర్న్ అయిపోతుంది. ఇక మీ ముందేనే చేపిస్తాను చూడండి. ఈ శాంపుల్ ఒకటి 2 శాంపిల్స్ ఉన్నాయన్నమాట దగ్గర. చూడండి, ఇదేంటి కలర్ చేంజ్ అవ్వలేదు. సో ఇది ఇందులో స్టార్చ్, యూరియా లేదన్నమాట. ఇంకొక శాంపుల్ ఉంది మనము చూడండి, బ్లూ కలర్ డిఫరెన్సియేషన్ ఇక్కడే తెలిసిపోతుంది మనకు. లిట్మస్ పేపర్స్ ఎక్కడ దొరుకుతుంది, మనం ల్యాబ్ షాప్స్ లో ఇదంతా దొరికిపోతుంది. ఈజీగా మనం ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే చాలా మారిపోయింది కలర్, బ్లూకి వచ్చేసి రెడ్ టు బ్లూ కలర్ చేంజ్ అయింది. యూరియా కలుపుతారు. ఈ యూరియా కలిపిన పాలు తీసుకుంటే ఎంత డేంజర్ కదా సార్ అసలు. అవును మేడం.
జనరలీ యూరియా అనేది మన పాల్లో ఉంటది, బట్ ఎక్కువ యూరియా యాడ్ చేస్తే స్టమక్ డిస్టర్బెన్స్, డిజినెస్ కావడము, హెడేక్ రావడము, ఇదంతా మనం సిమ్టమ్స్. మొన్న కూడా ఒక చోట కిడ్నీలు పాడైపోయి వెంటనే ఐసీయూకి వెళ్ళి చనిపోవడం కూడా మనం చూసాము. చాలా దారుణంగా జరిగింది. అంతా మొత్తం దాంట్లో అసలు పాలే లేదు బేస్. ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి, ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మళ్ళీ స్టార్చ్, మనం స్టార్చ్ ఉంది, స్టార్చ్ కూడా మనం ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఈ అయోడిన్ సొల్యూషన్ ని మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఇదేంటంటే మనం అయోడిన్ ని కొంచెం తీసుకొని ఇందులో వేయాలంటే టెస్ట్ ట్యూబ్ లో వేస్తే ఇమీడియట్లీ ఇన్ కేస్ స్టార్చ్ ఉంటే బ్లూ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా షేక్ చేస్తే చూడండి బ్లూ కలర్ మారిపోయింది. అదే ఇంకొక శాంపుల్ ఉంది మా దగ్గర. చూడండి దీనిలో యాడ్ చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఏ పాల్లో స్టార్చ్ ఉంది, ఏ పాల్లో స్టార్చ్ లేదని ఇమీడియట్లీ మీకు తెలిసిపోతుంది. టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంత స్టార్చ్ మనం తాగుతున్నాం అనమాట. దీన్ని తీసుకుంటే మనకి ఎన్ని రకాల అనర్థాలు వస్తాయి. అసలు గట్ హెల్త్ ఎవరికి సరిగా లేదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఇలాంటి కల్తీ పాలు తాగడమే ఒక ప్రధాన సమస్య. అంటే మనకు తెలియదు, చిన్నపిల్లలకు కూడా మనం ఇలాంటి పాలు ఇస్తాం, తెలియదు కదా. సో ఇలాగే మనకు నెక్స్ట్ డిటర్జెంట్, ఈ పాల్లో డిటర్జెంట్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అన్నమాట. అది ఎలా డిటెక్ట్ చేయాలంటే జస్ట్ పాల్లో తీసుకొని ఇలా మంచిగా మనం షేక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్రాత్ చూడండి మేడం, ఇలా వస్తుంది ఫ్రాత్. ఇలా వస్తే అలా డిటర్జెంట్ కూడా ఉందని మనకు ఇవన్నీ కలపడం ఎందుకు? క్వాంటిటీ కోసమేనా? అది అట్రాక్ట్ చేయడం. ఫ్రాత్ వస్తే ఏంటంటే కస్టమర్స్ కి ఇది ఇంకొక శాంపుల్, ఇది ఫ్రాత్ అన్నమాట. ఇది ఇంకొక శాంపుల్ నుంచి చూడండి ఎలాంటి ఫ్రాత్ లేదు ఈ మిల్క్ లో. సో సీ ద డిఫరెన్స్. ఇలా నురుగు రావాలన్నమాట. నార్మల్ మిల్క్ కి అసలు నురుగు రాదు, ఇంత ఎక్కువ రాదు. టూ డేంజర్స్. డిటర్జెంట్, బట్టలు ఉతికే డిటర్జెంట్ ఈ విధంగా పాలలో కలిపితే అనారోగ్య సమస్యలు రాకపోతే ఏంటి? ఇప్పుడు ఏ ఫుడ్ తినాలన్నా ఒకప్పుడు అంటే దాంట్లో విటమిన్స్ ఏముంటాయి, మినరల్స్ ఏముంటాయి, ఇది తీసుకుంటే మనకి ఎంత బలం వస్తుంది అనేది మనం ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దాంట్లో ఏ కెమికల్ ఉంది, ఏ యూరియా ఉంది, ఏ డిటర్జెంట్ ఉంది, ఏ స్టార్చ్ కలిపారు అనేది. ఇట్లా స్టార్చ్ కలిపిన వాటితోనే పన్నీర్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అది తీసుకుంటే కూడా ఇప్పుడు పన్నీర్ కూడా మీరు జస్ట్ డిటెక్ట్ చేసుకోవాలంటే ఆ పీస్ ఆఫ్ పన్నీర్ చేసుకుని ఈ టింక్చర్ అయోడిన్ నేను చూపాను జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తే బ్లూ కలర్ టర్న్ అయిపోతుంది. అలాగే పన్నీర్ లో కూడా మనము టెస్ట్ చేసుకోవచ్చు. మనం వినియోగదారులకు ఏం చెప్తామంటే పాస్చరైజ్డ్ మిల్క్ పాలు, ప్యాకెట్ పాలు వాడండి. ఎప్పుడు కూడా లూజ్ పదార్థం ఎప్పుడు కూడా కొనొద్దు. అది మేము చెప్పగలుగుతాం. పాస్చరైజేషన్ అయితే దాంట్లో బ్యాక్టీరియా పోతుంది అన్ని వాళ్ళు ఏంటంటే బ్యాచ్ వైజ్ అన్ని పాస్చరైజేషన్ చేస్తారన్నమాట. సో వాళ్ళు మానిటర్ చేస్తారన్నమాట క్వాలిటీని. ఎవ్రీ బ్యాచ్ కూడా టెస్ట్ పోతుంది. సో ఆల్వేస్ గవర్నమెంట్ పాలు మనం బెటర్ అని మేము వినియోగదారులకు చెప్తాం. చక్కగా చెప్పారు సార్. అంటే పాలల్లో వాటర్ కలిపితే ఎలా టెస్ట్ చేసుకోవాలి, సో యూరియా కలిపితే ఎట్లా టెస్ట్ చేసుకోవాలి, స్టార్చ్ ఉంటే ఎట్లాగా, డిటర్జెంట్ ఉంటే ఎట్లాగా, ఇవన్నీ కూడా ఇంట్లో సింపుల్గా అంటే ఎవరైనా హోమ్ మేకర్స్ ఎవరైనా కానీ టెస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కటి అవేర్నెస్ సార్, చక్కగా చెప్పారు. అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీడే మిల్క్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఎక్కడి నుంచి బెస్ట్ సోర్స్ నుంచి తెచ్చుకుంటే మంచిది. అది మీరు అన్నట్లు పాస్చరైజేషన్, పాల ప్యాకెట్లు అయితే మనకు అంత కల్తీ అనేది ఉండదు. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.